మన పార్ట్ 1 లో మీరు చూశారు, ఒక విమానం రన్వే మీద దిగుతోంది, ఒక ఫైర్ ట్రక్ దారిలో ఉంది. ఏటీసీ అరిచాడు, స్టాప్ 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 అని. Stop, 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 truck one, stop, stop, stop. Stop, truck one, stop. Stop, truck one, stop. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ ఇద్దరు పైలట్స్ అక్కడికక్కడే చనిపోయారు. కానీ ఆ రాత్రి పూర్తి కథ అక్కడితో ఆగిపోలేదు. మార్చ్ 24 అంటే క్రాష్ జరిగిన 2 రోజుల తర్వాత ఎన్టీఎస్బి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టింది. ఆ కాన్ఫరెన్స్ లో బయటపడ్డ విషయాలు విన్న తర్వాత మీ గుండె ఆగిపోతుంది. మీరు నా ప్రీవియస్ వీడియో అంటే ఈ వీడియో పార్ట్ 1 లో చూస్తే వాళ్ళను మనము ఇద్దరు పైలట్స్ అని మాత్రమే పిలిచాం కదా. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ప్రకారం వాళ్ళ అసలు పేర్లు కెప్టెన్ ఆంటోనీ ఫారెస్ట్, అతని ఏజ్ 30 years, ఇతను చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని కలగన్నాడు. ఇక అదే పట్టుదలతో సీజెప్ డి చికోటిమి అనే ఒక పైలట్ ట్రైనింగ్ అండ్ ఫ్లైట్ స్కూల్లో ఏవియేషన్ ట్రైనింగ్ తీసుకున్నాడు అండ్ ఫైనలీ పైలట్ అయిపోయాడు. ఇక డిసెంబర్ 2022 లో జాజ్ ఏవియేషన్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఆ రాత్రి అది అతని రొటీన్ ఫ్లైటే, బట్ స్టిల్. ఇక ఫస్ట్ ఆఫీసర్ గురించి మాట్లాడుకుందాం. ఇతని పేరు మెకెన్జీ గంతర్, టొరంటోకి చెందిన ఒక యంగ్ పైలట్. ఇక ఇతని ఏజ్ జస్ట్ 22 years మాత్రమే అండ్ ఇతను ఆనర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఏవియేషన్ టెక్నాలజీని 2023 లో కంప్లీట్ చేశాడు అండ్ గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే జాజ్ ఏవియేషన్ పాత్వేస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాడు. అండ్ ఇది అంటే ఈ ప్రోగ్రామ్ ఎయిర్ కెనడా అనే ఆర్గనైజేషన్ నడిపే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇక జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో తన కలను నిజం చేసుకుంటూ తాను జీవించాడు. ఇక వీళ్ళు హీరోస్. వాళ్ళు వాళ్ళ చివరి క్షణాల్లో ఏం చేశారు అన్న విషయం విన్న తర్వాత వాళ్ళని నేను హీరోస్ ఎందుకన్నానో మీకు అర్థమవుతుంది. ఇక మార్చ్ 24 ఎన్టీఎస్బి లీడ్ ఇన్వెస్టిగేటర్ డాగ్ బ్రాజీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక షాకింగ్ టైమ్ లైన్ చదివాడు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ చివరి 3 నిమిషాల డేటా బయటపడింది. క్రాష్ అవ్వకుందుకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ టైమ్ లైన్ ను ఇప్పుడు మీకు చెప్తాను, మీరు కూడా చూడండి. క్రాష్ కు 2 minutes and 22 seconds ముందు ఫ్లైట్ క్రూ టవర్ కి చెక్ ఇన్ చేసింది. ఇక ఎయిర్ క్రాఫ్ట్ రన్వే కి దగ్గర అవుతుంది. ఇక 2 minutes 17 seconds ముందు ఏటీసీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ కి రన్వే 4 మీద ల్యాండ్ చేయడానికి క్లియరెన్స్ ఇచ్చింది అండ్ అదే టైం కి ఫైర్ ట్రక్ కి కూడా ఆ రన్వే క్రాస్ చేయడానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఇక ఒకే రన్వే 2 క్లియరెన్సెస్ ఒకే టైం లైన్ లో. ఇక 1 minute 3 seconds ఎయిర్పోర్ట్ వెహికల్ ఒక రేడియో ట్రాన్స్మిషన్ ఇచ్చింది. కానీ ఆ ట్రాన్స్మిషన్ మరొక రేడియో సిగ్నల్ వల్ల స్టెప్ డౌన్ అయిపోయింది. అంటే ఆ మాటలు టవర్ కి సరిగా వినపడలేదు అని అర్థం. ఇక 54 seconds ముందు ఏటీసీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ కి యూఆర్ ఆన్ స్టేబుల్ అప్రోచ్ అని కూడా చెప్పింది. అంటే అన్ని నార్మల్ గా ఉన్నాయని టవర్ అనుకుంది. అండ్ 20 seconds బిఫోర్ ద క్రాష్ ఫైర్ ట్రక్ కి రన్వే క్రాస్ చేయడానికి కూడా క్లియరెన్స్ ఇచ్చారు అండ్ అదే టైం కి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ల్యాండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందని టవర్ కు అర్థమైన వెంటనే స్టాప్ ట్రక్ స్టాప్ అని ఏటీసీ కంట్రోలర్ గట్టిగా అరిచాడు. కానీ ఇంకా ఆ ఎయిర్ క్రాఫ్ట్ 93 to 105 miles per hour అంటే 150 to 169 kilometers per hour స్పీడ్ లో ఆ ఫైర్ ట్రక్ ని ఢీకొంది. ఇక అతి ముఖ్యమైన విషయం, ఆ రాత్రి మెకెన్జీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని నడుపుతున్నాడు. ల్యాండ్ చేస్తున్నది అతనే, కానీ టచ్ డౌన్ అయిన వెంటనే కెప్టెన్ ఆంటోయిన్ ఒక పని చేశాడు. విమానం స్వయంగా తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. దీన్ని ఏవియేషన్ లో పాజిటివ్ కంట్రోల్ అని పిలుస్తారు. ఎందుకు? CRJ 900 ఎయిర్ క్రాఫ్ట్ లో స్టీరింగ్ టిల్లర్ అంటే విమానాన్ని గ్రౌండ్ మీద స్టీర్ చేసే కంట్రోల్ అది కెప్టెన్ సీట్ దగ్గరే ఉంటుంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ రన్వే మీద దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్న ఆ ఫైర్ ట్రక్ ని ఆంటోయిన్ చూశాడు. ఇక వెంటనే బ్రేక్స్ ఫుల్ గా వేసి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని రైట్ సైడ్ స్టీర్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇక కాక్పిట్ అంటే వాళ్ళు కూర్చునే చోట ఫుల్ ఇంపాక్ట్ తీసుకుంది అండ్ అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. 72 passengers ఉన్న క్యాబిన్ సేఫ్ గానే ఉండిపోయింది. ఇక క్లెమెంట్ లెలివర్ అనే ఒక ప్యాసింజర్ ఏం చెప్తున్నాడంటే, ఆ పైలట్స్ కి ఉన్న ఇన్క్రెడిబుల్ రిఫ్లెక్సెస్ వల్లే మేము బ్రతికాం. వాళ్ళ రెస్పాన్సివ్ రియాక్షన్ అండ్ బ్రేకింగ్ అనేది చాలా అన్బిలీవబుల్ గా ఉంది. ఇక వాళ్ళు ఆ చివరి క్షణాల్లో వాళ్ళ జీవితాలు పోతున్నాయని తెలిసినా కూడా మా జీవితాలను కాపాడారు. We were in high speed on the aircraft and they did the right thing, like by braking quickly. ఇప్పుడు మరొక షాకింగ్ విషయం, ఎన్టీఎస్బి చైర్పర్సన్ జెన్నిఫర్ హోమెండై మార్చ్ 24 ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ ఫైర్ ట్రక్ కి అసలు ట్రాన్స్పాండరే లేదు అని చెప్పారు. ఇక ట్రాన్స్పాండర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్ వెహికల్స్ లో ఉన్నటువంటి ఒక చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ అన్నమాట. ఇక దాని వల్లనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ వాళ్ళ రేడార్ స్క్రీన్ మీద వాటిని క్లియర్ గా చూడగలుగుతారు. కానీ ఈ ఫైర్ ట్రక్ కి అది లేదు. సో ఆ ట్రక్ మూవ్మెంట్ ని ఎగ్జాక్ట్ గా ట్రాక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పైగా ల్యాండ్ గువార్డియా ఎయిర్పోర్ట్ లో ఉన్న ఏ ట్రక్ కి కూడా ట్రాన్స్పాండర్ అనేది
అనేది లేదని కన్ఫర్మ్ అయింది. ఇక హోమిండే ఎయిర్పోర్ట్ అథారిటీస్ తో ఇది 2026 వరల్డ్ ఇంత అడ్వాన్స్ అవుతుంది అండ్ మనం ఇంకా ఇలాంటి ఓల్డ్ సిస్టమ్ వాడుతున్నాం, కంట్రోలర్స్ కి అవసరమైన అన్ని టూల్స్ ఉండాలి అని వారు అన్నారు. అంతేకాదు లా గువార్డియా ఎయిర్పోర్ట్ లో ASDEX అనే సేఫ్టీ సిస్టమ్ ఉంది. ఇది ఎయిర్ క్రాఫ్ట్స్ మరియు వెహికల్స్ మూవ్మెంట్ ను ట్రాక్ చేస్తుంది. డేంజరస్ సిట్యుయేషన్ వస్తే అలర్ట్ కూడా ఇస్తుంది. కానీ ఆ రాత్రి ASDEX కూడా అలర్ట్ ఇవ్వలేదు. ఎందుకు? NTSB కమెంట్స్ ప్రకారం రన్వే దగ్గర చాలా వెహికల్స్ ఒకే దగ్గర గుంపుగా మూవ్ అవ్వడంతో వాళ్ళ సిస్టమ్ కాన్ఫిడెంట్ గా ఒక ట్రాక్ క్రియేట్ చేయలేకపోయింది అండ్ అందుకే అలర్ట్ అనేది జనరేట్ కాలేదు. ఇక ATC కంట్రోలర్ స్క్రీన్ మీద కూడా చాలా అన్క్లియర్ బ్లాక్స్ ఆఫ్ ట్రాఫిక్ ని వాళ్ళు చూశారు. ఇక NPR అండ్ CBC రిపోర్ట్స్ ప్రకారం ఆ రాత్రి టవర్ లో 2 కంట్రోలర్స్ ఉన్నారు. కానీ ఒకే కంట్రోలర్ గ్రౌండ్ కంట్రోల్ అండ్ ఎయిర్ కంట్రోల్ రెండింటిని హ్యాండిల్ చేస్తున్నాడు. ఇక గ్రౌండ్ కంట్రోల్ అంటే రన్వే మీద వెహికల్ మూవ్మెంట్స్ ను మేనేజ్ చేయడం అన్నమాట. ఎయిర్ కంట్రోల్ అంటే విమానాల ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ మేనేజ్ చేయడం. ఇవి 2 డిఫరెంట్ జాబ్స్. కానీ ఈ కేసులో ఒక్కడే 2 పనులు చేస్తున్నాడు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అదే టైంలో యునైటెడ్ ఎయిర్లైన్స్ ఎమర్జెన్సీని కూడా అతను హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ హోమ్ ఇండియా ఏమంటున్నాడంటే వ్యక్తుల మీద వీలు చూపించొద్దు, ఇది ఒక సిస్టమిక్ ప్రాబ్లం అండ్ ఇలాంటి ఒక సిచ్యుయేషన్ లో ఒక ఒంటరి కంట్రోలర్ ని బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదు. మరొక షాకింగ్ విషయం ఏంటంటే టవర్ లాక్స్ లో ఒక కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎవరు ఏ డ్యూటీలో ఉన్నారు అనే విషయం వాళ్ళకి 2 డిఫరెంట్ వర్జన్స్ కనిపించాయి. ఇక NTSB ఆ లాగ్స్ ను వెరిఫై చేస్తుంది అండ్ కంట్రోలర్ ని ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూ చేశారు అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ మేబీ ఒక 1 or 2 days లో మీడియా కూడా రిలీజ్ చేస్తారు. ఇక ఈ కథలో ఒక మిరాకిల్ ఉంది. ఫ్లైట్ అటెండెంట్ సోలాంజే ట్రెమ్లే ఆమె క్రాష్ జరిగినప్పుడు విమానం నుంచి బయట తన సీట్ తో సహా 100 మీటర్స్ దూరంలో పడింది. ఇక తన డాటర్ సేరా CNN అఫిలియేట్ TVA నోవెల్స్ తో మాట్లాడుతూ ఇది ఒక మిరాకిల్ అని చెప్పింది. ఇంపాక్ట్ జరిగిన క్షణంలో ఆమె సీట్ అక్కడ నుంచి 100 మీటర్స్ దూరంలో విసిరివేయబడింది. తన కాళ్ళు ఫ్రాక్చర్స్ అయ్యాయి, సర్జరీ కూడా అవసరం, కానీ ఆమె బ్రతికింది అండ్ ఇది మా ఫ్యామిలీకి ఒక సెకండ్ లైఫ్. ఇంకా చివర్లో ఈ 2 పైలట్స్ వాళ్ళు ఆ రాత్రి ఒక రొటీన్ ఫ్లైట్ ని ఆపరేట్ చేస్తున్నారు అండ్ మాంటీరియల్ నుంచి న్యూయార్క్ సేమ్ ఫ్లైట్ కొన్ని వేల సార్లు ఫ్లై అయ్యింది. కానీ ఆ రాత్రి మాత్రం డిఫరెంట్ గా అయ్యింది. వాళ్ళు చనిపోయే ముందు 72 ప్యాసింజర్స్ ని కాపాడారు. ఆ లాస్ట్ మూమెంట్స్ లో వాళ్ళు బ్రేక్స్ వేశారు, వాళ్ళు స్టీర్ చేయడానికి ప్రయత్నించారు అండ్ వాళ్ళు ఫైట్ చేశారు. ఒక ప్యాసింజర్ రెబెకా లెకోరీ ఏం చెప్పిందంటే దీస్ పైలట్స్ హ్యావ్ సేవ్డ్ అవర్ లైఫ్. ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డ వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయం. NTSB ఇన్వెస్టిగేషన్ అవుతుంది, బ్లాక్ బాక్స్ డేటా అనాలిసిస్ కూడా జరుగుతుంది, FAA సిస్టమ్స్ అప్గ్రేడ్ గురించి మాట్లాడుతున్నారు. ఇక ట్రాన్స్పాండర్స్ అన్ని ట్రక్స్ కి ఇవ్వాలని డిమాండ్స్ కూడా జరుగుతున్నాయి. కానీ ఆ 2 పైలట్స్ తిరిగి రారు. ఇక వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలి. వాళ్ళు సేవ్ చేసిన ఆ 72 ప్యాసింజర్స్ వాళ్ళను ఎప్పటికీ మర్చిపోరు. ఇక ఈ కథ మీ అందరినీ కదిలించింది కదా. ఆంటోయిన్ అండ్ మెకెన్జీకి ట్రిబ్యూట్ గా ఈ వీడియో షేర్ చేయండి. NTSB ఇన్వెస్టిగేషన్ లో మరిన్ని విషయాలు బయటపడ్డప్పుడు ఇంకా ఏమైనా కొత్త విషయాలు వస్తే మేము పార్ట్ 3ని చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేసేయండి.